వెల్కమ్ టు తేజ నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే అసలు కాంగ్రెస్ ఖూని రేవంత్ చర్యలతో అస్తంపాటి విలువల వలస నేతలతో పాత కాపులకు చెక్. టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే దిశగా రేవంత్ అడుగులు. పీసీసీ చీఫ్ మంత్రివర్గ విస్తరణలో తన వాళ్ళు పదవిని వదిలి పరుచుకొని దిశగా పావులు. పాత కాంగ్రెస్ లీడర్లు పంపించే ప్లాన్. మెజార్టీ ఉన్న బలం కోసం పెంపుర్లాట. పార్టీలో చేరికలపై తన టీందే నిర్ణయం. గత టీడీపీ సహచరులపై ప్రధాన దృష్టి. కాంగ్రెస్ జిల్లా నేతలకు చెప్పకుండానే డిప్యూటీ సీఎంలకు ఆరకోర సమాచారమే. కాంగ్రెస్లో కొత్తగా చేరికల మంత్రి. బీఆర్ఎస్ నుంచి చేరికలని ఆ మంత్రి ఆధ్వర్యంలోనే. సో సామాన్యంగా తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని చాలా వరకు కూడా బలంగా తీర్చిదిద్దడం మనం కనిపిస్తుంది. సో లీడర్ ఆల్వేస్ క్రియేట్ ద మోర్ లీడర్స్. లీడర్స్ అందరూ కూడా చాలా వరకు కొత్త లీడర్స్ని తయారు చేయడం చూస్తుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో చాలా వరకు కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం విపక్షంలో ఉన్నప్పుడు చాలా వరకు కూడా మెజార్టీ తక్కువ ఉండే. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో బలం అనేది చాలా వరకు పెరిగింది. అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు చాలా వరకు బీఆర్ఎస్లో ఉన్న లీడర్లందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో రావడం జరుగుతుంది. జిహెచ్ఎంసీ కమిషనర్గా పగలు రాష్ట్రాలు 44 మంది ఐపీఎస్ల బదిలీ. జేఈడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి, విద్యుత్ కార్యదర్శిగా రొనాల్డ్ రాస్. రాత్రి 11 దాటితే తన్నుడే. జులైగా తిరిగితే కఠిన చర్యలు. దుకాణాలు బంద్ చేయాల్సిందే. హైదరాబాద్ ప్రజలకు పోలీస్ హెచ్చరిక అంటూ సోషల్ మీడియాలో వైరల్. కాంగ్రెస్ ఎక్స్ ఖాతా నుంచి పోస్ట్. మండిపడిన బీఆర్ఎస్ ఎంపీ అసద్. ఆంక్షలు లేవని పోలీసులు విచారణ. మార్కుల నీట్ మనకొద్దు. పరీక్ష నుంచి రాష్ట్రం బయటకు రావాలి. సుప్రీంలో రేవంత్ రెడ్డి పిటిషన్ వేయాలి. నీట్తో మన విద్యార్థులకు తీవ్ర నష్టం. నీట్ లీకేజ్ నేపథ్యంలో కోల్కతాలో కేంద్ర మంత్రి దిష్టిబొమ్మ దహనం చేస్తున్న విద్యార్థులు. నిరుద్యోగుల పోరుబాట. కాంగ్రెస్ హామీల మోసంపై టీజీపీఎస్పీ ఆఫీస్ ముట్టడి. జాబ్ క్యాలెండర్ ఎమ్మటే విడుదల చేయాలని డిమాండ్. పలువురు విద్యార్థులు నిరుద్యోగుల సమ్మె నాయకులు అరెస్టు. జూనియర్ డాక్టర్ల సమోబాట. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన అవుట్ పేషింగ్ ఇతర సేవలు. ఫలించని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ చర్చలు. కొనసాగుతున్న జూడాలు. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు నెరవేర్చాల్సిన గట్టిగా కోరుతూ ఎమర్జెన్సీ సేవలు మినహా ఓపీ, ఐపీ సేవలకు దూరంగా ఉన్నారు. దీంతో పలు రోగులు ఇబ్బందులు పాలవుతున్నారు. సోమవారం గాంధీ, ఉస్మానియా, కాకతీయ పట్టు మెడికల్ కాలేజీలు, ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులు తమ కాలేజీల ముందు బెటాయించి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ జూనియర్ డాక్టర్లతో ప్రతినిధులతో మినిస్టర్తో చర్చలు జరిపారు. సామాన్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకతీయ, ఉస్మానియా, గాంధీ హాస్పిటల్ కాలేజ్ విద్యార్థులు జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసుకున్నట్లయితే ఈ డాక్టర్ల యొక్క 8 డిమాండ్లను ఆరోగ్య మంత్రి రాజనరసింహ గారు నెరవేర్చలేకపోయారు. సో సామాన్యంగా జూనియర్ డాక్టర్లు చాలా వరకు ఇబ్బందికి గురవుతున్నారు. వాళ్ళ యొక్క డిమాండ్లని నెరవేర్చలేకపోతున్నారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల యొక్క భర్తీ చాలా తక్కువ ఉంది. అదేవిధంగా పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉంది. అదేవిధంగా వీళ్ళ చెల్లింపు విషయంకి వస్తే శాలరీ విషయంలో కూడా చాలా వరకు ఇబ్బంది జరుగుతుంది. అదే చాలా వరకు టెక్నాలజీ విషయంలో కూడా కొన్ని స్కానింగ్, ఎంఆర్ఐలో మిషనరీ కూడా చాలా వరకు కూడా తక్కువగా ఉంది మనం గమనిస్తున్నట్లయితే. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లో చూసుకున్నట్లయితే గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా వరకు కూడా వసతులు మనకు తక్కువ కనిపిస్తున్నాయి. స్వర్గంలో రియల్ ఎస్టేట్. చదరపు మీటర్కు 8,000 ధర. దేవుడితో కలిసి ఆవాసానికి గ్యారంటీ. ప్లాట్ అమ్ముతున్న స్పానిష్ చర్చ్. సో సామాన్యంగా భూమి మీద రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళని మనం చూసాం. చంద్రుడిపై రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళని మనం చూసాం. గురుగ్రహం మీద రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళని చూసాం. కానీ కను వెరగని విధంగా స్వర్గంలో రియల్ ఎస్టేట్ చూశారా? స్వర్గంలో మీరు కూడా ప్లాట్ కొనబోతున్నారా? స్వర్గంలో మీరు కూడా ఇల్లు కట్టుకోవచ్చు. స్వర్గంలో మీ పిల్లలతో అక్కడ జీవించవచ్చు. సో స్పానిష్ సంబంధించిన ఒక చర్చ్ పాస్టర్ స్వర్గంలో ప్లాట్లు ఉన్నాయని, స్వర్గంలో దేవుని ఇల్లు పక్కన మీరు కూడా ఇల్లు కట్టుకోవచ్చని, దీనికి సంబంధించిన ఒక ప్యాంప్లెట్, ఒక వీడియోను కూడా తయారు చేయడం జరిగింది. సో ఈ స్వర్గంలో ఎవరైతే భూమి కొనాలనుకునే వాళ్ళు ఈ బ్రౌచర్ చూసి ఆ పాస్టర్ దగ్గరకు వస్తే ఆ స్వర్గంలో ఉన్న ప్లాట్ని ఇతను బుక్ చేసి ఇస్తారు. సో మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్లేదు, ఈఎంఐ రూపంలో ఈ ప్లాట్ కొనుక్కోవచ్చు. స్వర్గంలో ప్లాట్ ఇప్పిస్తానని ఒక స్పానిష్ సంబంధించిన ఒక పాస్టర్ తప్పుడు ప్రచారం చేసి అక్కడున్న చాలా వరకు భక్తుల్ని మోసం చేశాడు. అవునండి, మీరు విన్నది నిజం. ఇలా కూడా మిమ్మల్ని ఎవరైనా మోసం చేయవచ్చు. సో స్వర్గంలో ప్లాట్ అమ్ముతున్నానని, స్వర్గంలో మీరు కూడా ఉండవచ్చు అని ఇలాంటి అబద్ధ మాటలు చెప్పి ఆ భక్తులందరి దగ్గర కూడా కొన్ని $1,000 తీసుకొని వాళ్ళని మోసం చేయడం జరిగింది.
రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఇదొక శుభవార్త. సామాన్యంగా ఎలక్షన్ల తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో జోస్ అనేది మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ని తెలంగాణని మరింత వేగం చేయడానికి రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్లో తెలంగాణ రియల్ ఎస్టేట్ రూపురేఖలు మారబోతున్నాయి. సామాన్యంగా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ పరిధి యూనిట్ 1గా మనకు ప్రభుత్వం అభివృద్ధి చేయబోతుంది. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ప్రాంతం శేర్లింగంపల్లి, చేవెళ్ళ, ఇబ్రహీంపట్నం ప్రాంతంలో 200 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సిటీస్ అనేది రాబోతున్నాయి. దీంతో హైదరాబాద్ మరింత వేగంగా అభివృద్ధి అవ్వబోతుంది. సామాన్యంగా ఎవరైతే భూములు కొనుగోలు చేసుకునే వాళ్ళు ఇప్పుడు అద్భుతంగా తక్కువ ధరకే భూములు కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీస్తో మరింత డెవలప్మెంట్ అనేది మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ మంత్ జరిగే గ్లోబల్ AI సమ్మిట్కి ముందే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సిటీస్ని శంకుస్థాపన చేయబోతున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు ఇమీడియట్లీ పెట్టుబడి పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడే సరైన సమయం.